భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు లోనై వైద్య సేవలు పొందుతూ రాత్రి 10:20 మృతి చెందారు. గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో అత్యవసర విభాగంలో ఆయనకు వైద్యులు చికిత్స చేసినా ఫలితం దక్కలేదు. వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. అయితే ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉండటంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా వైద్య సేవలు చేస్తుండగా మన్మోహన్ సింగ్ మృతి చెందారు. ఆయన వయసు ఇప్పటికీ 92 సంవత్సరాలు. ప్రధాని పివి నరసింహరావు కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఈ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఇక 2004లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు దశాబ్దం పాటు అంటే 2004 నుంచి 2014 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారత్ లోని పంజాబ్ రాష్ట్రంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ ఒకరు. 1991 నుంచి 1996 వరకు పీవీ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా సేవలందించి ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ కు గుర్తింపు ఉంది. 1991 అక్టోబర్లో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టారు. 5 సార్లు అస్సాం నుంచి రాజ్యసభకు మన్మోహన్ సింగ్ ప్రాతినిధ్యం వహించారు. ఆయన మృతికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు సంతాపం తెలిపారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ जी व्हील चेयर में आए, वोट किया। एक सांसद अपने दायित्व के लिए कितना सजग है उसका वो उदाहरण है। सवाल ये नहीं है कि वो किसको ताकत देने के लिए आए थे। मैं मानता हूं वो लोकतंत्र को ताकत देने आए थे। जब भी हमारे लोकतंत्र की चर्चा होगी तो कुछ माननीय सदस्यों की जो चर्चा होगी उसमें माननीय डॉक्टर मनमोहन सिंह की योगदान की चर्चा जरूर होगी। मैं विशेष रूप से माननीय डॉक्टर मनमोहन सिंह जी का स्मरण करना चाहूंगा। 6 बार इस सदन में वो अपने मूल्यवान विचारों से और नेता के रूप में भी और प्रतिपक्ष में भी नेता के रूप में उनका बहुत बड़ा योगदान रहा है। वैचारिक मतभेद, कभी बहस में छिटाकशी, वो तो बहुत अल्पकालीन होता है, लेकिन इतने लंबे अरसे तक जिस प्रकार से उन्होंने इस सदन का मार्गदर्शन किया है, देश का मार्गदर्शन किया है, वो हमेशा हमेशा जब भी हमारे लोकतंत्र की चर्चा होगी तो कुछ माननीय सदस्यों की जो चर्चा होगी उसमें माननीय डॉक्टर मनमोहन सिंह की योगदान की चर्चा जरूर होगी। और मैं सभी सांसदों से, चाहे इस सदन में हो या उस सदन में हो, जो आज है वो शायद भविष्य में आने वाले हो, मैं उनसे जरूर कहूंगा कि ये जो माननीय सांसद होते हैं किसी भी दल के क्यों न हो, लेकिन जिस प्रकार से उन्होंने अपने जीवन को कंडक्ट किया होता है, जिस प्रकार की प्रतिभा के दर्शन उन्होंने अपने कार्यकाल में कराए होते हैं, उसका हमने एक गाइडिंग लाइट के रूप में सीखने के लिए प्रयास करना चाहिए। मुझे याद है उस सदन के अंदर लास्ट कुछ दिनों में एक वोटिंग का अवसर था, विषय तो मैं छूट गया मेरा, लेकिन पता था कि विजय ट्रेजरी बैंक की होने वाली है। अंतर भी बहुत था, लेकिन डॉक्टर मनमोहन सिंह जी व्हील चेयर में आए,
वोट किया, एक सांसद अपने दायित्व के लिए कितना सजग है उसका वो उदाहरण। ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త. ఆయన సూచనల మేరకు భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నోసార్లు గట్టెక్కిందని చెప్పాలి. మన్మోహన్ సింగ్ కు పలు పురస్కారాలు దక్కాయి. ఆడమ్ స్మిత్ ప్రైజ్ ను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి 1956లో అందుకున్నారు. 1987లో పద్మవిభూషణ్, 1993లో యూరో మనీ అవార్డ్, 1993-94 గాను ఉత్తమ ఆర్థిక మంత్రి, 1993-94 గాను ఏషియా మనీ అవార్డ్, ఆసియాకు ఉత్తమ ఆర్థిక మంత్రిగా 2017లో ఇందిరాగాంధీ బహుమతి అందుకున్నారు.